కృష్ణ కృష్ణ నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్ నువ్వు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా మీ అమ్మగారు రాలేదా అని. అమ్మా ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నేను ఇట్టించుంటే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పంతులు గారుంటే ఇక్కడే తల కట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే అమ్ముంది చూడు, అది అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. ఏంటి? 10-15 రోజుల? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తిప్పు చూపించావుగా, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండబోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. నువ్వు బాగుండదు కదా. నా ఫోన్ ఏమవుతోంది? ఇందులో ఏదో పేరుంది. నేను పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా ప్రియా, ఓ గుడ్ న్యూస్. నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి మీ అమ్మగారు లైన్ లో ఉన్నారా? ఒకసారి ఇస్తే నమస్కారం. లేదు లేదు, మా అమ్మ ఇక్కడ ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా. మీ మావయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి ఇండియాలోనా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా. మేము తర్వాత వచ్చి మావయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం. ఇవాళేమో మావయ్య ఏం చెప్పాం, రేపు అత్తయ్య ఏం చెప్దాం. చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది. రిలాక్స్. అతని కళ్ళు చూసావా నువ్వు? ఎంత ప్రేమ నమ్మకం నిండున్నాయో పాపం. అనిత, ఇవన్నీ నా వల్ల కాదిగా. ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను. హర్టా? దీని వల్ల అతను ఫేమస్ అవుతాడు, సెలబ్రిటీ అయిపోతాడు, అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసినా a small lie is not going to hurt him. ఏమైంది? నువ్వు 28th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? మెట్లు దిగి. ఏంటి మెట్లు దిగా? చూడు ప్రియా, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటి? నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓసారి కళ్ళు మూసుకో. ప్రియా, ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెద్దవి చేస్తావెందుకు? ఇప్పుడు తెరు. ఉంగరం నేను తొడగనా? చేయి చాపు. అది అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. ప్రియా ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు నువ్వు త్వరగా.
Hey! థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. యూ వెల్కమ్. క్రిస్టిన్ జుంగ్జాంగ్ మిన్లీ. అర్థం కదా? నా పేరు లాంగ్ గా ఉందా, షార్ట్ గా క్రిస్టిన్ అని అనొచ్చు. ఓ క్రిస్టిన్, నైస్ నేమ్. నా పేరు కృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. కృష్ణ, ఇండియా? ఎస్, ఇండియా. ఇక్కడ జరుగుతున్న గ్రేట్ బాంబే సర్కస్ లో పనిచేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఈ సండే వస్తారుగా? సండే. ఓకే. 10 రోజులు ఊరికే గడిచిపోతాయి బాబు. చూడు నాన్న, నీకక్కడ ఎలా అనిపిస్తోంది? చాలా సరదాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు నాకు 20 అంతస్తుల రూమ్ ఇచ్చారు నానమ్మా. ఇప్పుడు ప్రస్తుతం నేను నీతో బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు, ప్రియ నేను మరీ మరీ అడిగానని చెప్పు. జస్ట్ ఇమాజిన్, ఇది మా కొత్త షో పేరు. అసలు మీరు ఇమాజిన్ చేయగలరా, కోతి కంటే ఒక మనిషి చాలా వేగంగా స్తంభాన్ని ఎక్కగలడని? లేదు కదా? వెల్, ఈ రోజు మా షో చూసిన తర్వాత మీరు ఇమాజిన్ చేయడమే కాదు, ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. రెడీగా ఉండండి. ఒకవైపు వరల్డ్ ఫేమస్ ఒరాంగుటాన్ మావ్, అది రెప్పపాటులో ఈ స్తంభాన్ని ఎక్కేస్తుంది. ఇక రెండో వైపు ఇండియన్ సూపర్ బాయ్ కృష్ణ. ఏంటి ప్రియా ఇది? ఏమైంది? నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నది షూటింగ్ చూడడానికి కదా? అవుననుకో, అయినా నాకు మంచి ఆలోచన వచ్చింది. షూటింగ్ చూడగలిగిన వాడివి ఇవన్నీ చేయగలవు కదా. కానీ ప్రియా, నేను మావు కంటే ఫాస్ట్ గా స్తంభం ఎలా ఎక్కగలను? ఆ రోజు కొండ మీదకి ఎక్కవే, ఇలా 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 అలాగా. అది కరెక్టే, కానీ నేను మావు చేతిలో ఓడిపోతే? నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఒకవేళ ఓడితే? అయితే అయితే నీ మావుతో తాళి కట్టించుకుంటా. మా లేదు లేదు, అలా జరగనివ్వను నేను. అయితే ఒప్పుకో, భలే సరదాగా ఉంటుంది. సరదాగానే ఉంటుంది. సార్ సార్ రెడీ? Yeah, okay. Ciao! It's Mao ready! రెడీ. Krishna, ready! ఆ, ప్రియా, మన ప్లాన్ సక్సెస్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉంది. మినిట్ కాదు, సెకండ్. స్టూపిడ్. Second! Roll camera! Action! Cut! వాట్ ద హెల్ ఇస్ దిస్? బాస్, చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది. షట్ అప్. Sorry, sir. 周周毛坏蛋走。 Roll camera! Action! Cut! నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను నమ్ముకుని నేను చాలా ఖర్చు పెట్టాను, నువ్వేమో ఇలా కోతి వేషాలు వేస్తున్నావు. నువ్వు గాని సరిగా పనిచేయలేదంటే నిన్ను యూనిట్ లోంచి పీకేస్తాను. Roll camera! Action!
రోల్ కెమెరా యాక్షన్ Got it! నేనే నీతో సర్కస్ కి గిర్కస్ కి రాను. ఇది బాగుంది. మావ మీద ఉన్న కోపం నా మీద చూపిస్తావేంటి? అది సంభవించకపోతే నన్నేం చేయమంటావు? ఇక్కడ చేపలు అంతే, చేతి చెక్కకుండా జారుకున్నాయి. టైం పోలేక ఓసారి షూ అది ఇది అంటూ ఆటవైనవి దొరికాయి. ఓ వావ్, ప్రియా స్మైల్. ఈ అరే ఇండియాలో నువ్వు భలే తేలిక ఫిషన్ పట్టుకునేవాడివి, అక్కడ వాటికి నేను బాగా తెలుసు కదా, అందుకని నా మాట వినేవి. కానీ నువ్వు నా మాట వింటలేదే. హే, హే, నేను జీవితాంతో నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియా. ఒకవేళ మా అమ్మ నిన్ను ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్తావు ఆవిడికి? చేసేదే చెప్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని. ఇంకా ఇంకేమంటావు? నీ ప్రతి కోరిక నెరవేరుస్తానని, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, ఇంకా నీ నవ్వెప్పుడు నీ పెదాల మీద ఉండేట్టు చూసుకుంటానని. ఇంకా కష్టమైన సుఖమైన ఎప్పుడు కలిసే ఉంటావని, కంటికి రెప్పలాగా. ఇంకా నువ్వు కలలు కంటూ ఉంటావు, నేను వాటిని నిజం చేస్తాను. ఇంకా నీ శ్వాసలో శ్వాసనే ఉంటాను, నీ మాటలో మాటనై, నీ మనసులో మనసునై ఎప్పుడూ ఉంటాను. జీవితమంతా నీకు తోడుగా ఉంటూ నిన్ను. ఇలాగే నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ కలకాలం నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారు కదా?